ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ, కూటమిలో బీజేపీ భాగస్వామ్య పార్టీ అయినప్పటికీ, జగన్ వెనుక బీజేపీ అగ్రనేతలు ఉన్నారన్నది మీడియాలో జరుగుతున్నటువంటి ఒక ప్రచారం. ఇప్పుడే కాదు, 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కూడా బీజేపీ అండగా ఉంది, జగన్మోహన్ రెడ్డి వెనుక నిలబడింది అన్నది ఇంకొక చర్చ. జగన్మోహన్ రెడ్డికి అండగా నిలబడడానికి కారణం ఏంటి అన్న ఒక చర్చ కూడా జరుగుతోంది. ఈ చర్చకు సమాధానంగా రాజకీయ విశ్లేషకులు ఒక అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. అదేంటంటే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది. ఈ ఏడాదిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేక జిల్లాల్లో పర్యటనలు నిర్వహించారు. ఈ పర్యటనల్లో జగన్మోహన్ రెడ్డికి అనూహ్య స్పందన వచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతోంది. ఇప్పటికిప్పుడు జగన్మోహన్ రెడ్డి పట్ల ప్రజల్లో సానుకూల వాతావరణం ఏర్పడదు, అలాంటి పరిస్థితి ఉండదు అని కూటమి పెద్దలు ఆలోచించారు. అందరూ కూడా అదే విధంగా అనుకున్నారు. అయితే వారందరూ ఊహించని విధంగా ప్రజలు జగన్మోహన్ రెడ్డి పట్ల తమ అభిమానాన్ని, ఆదరణను ఇటీవల జరిగినటువంటి పర్యటనలో చూపించడం జరిగింది. ఈ పర్యటనలు చూసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ నుంచి నిఘా వర్గాల ద్వారా ఒక నివేదిక తెప్పించుకున్న తర్వాత, ఏడాదిలో కూటమి పాలన పర్ఫార్మెన్స్ నివేదికను కూడా తెప్పించుకున్న తర్వాత, ఒకవైపు ఏడాది కూటమి పాలన పర్ఫార్మెన్స్, మరోవైపు జగన్మోహన్ రెడ్డి పర్యటనకు వస్తున్నటువంటి స్పందనకు సంబంధించిన నివేదిక, ఇలా ఈ రెండు నివేదికలను పరిశీలించినప్పుడు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక బలమైన శక్తిగా మళ్ళీ ఎదగబోతున్నారు. 2029 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గెలవడానికి 100% అవకాశం ఉంది అన్న ఒక అభిప్రాయానికి బీజేపీ అగ్రనేతలు వచ్చినట్టు ఒక చర్చ జరుగుతోంది. అందుకే జగన్మోహన్ రెడ్డికి అండగా నిలవడానికి, జగన్మోహన్ రెడ్డి వెనుక నిలబడడానికి బీజేపీ అగ్రనేతలు ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు అన్నది ఈ చర్చ సారాంశం. అయితే ఒకవైపు కూటమి ప్రభుత్వం మాత్రం జగన్మోహన్ రెడ్డిని అడ్డుకోవడానికి అనేక విధాలుగా ప్రయత్నిస్తోంది. అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం రామగిరి పర్యటన కావచ్చు, ఆ తర్వాత ప్రకాశం జిల్లా పొదిలి పర్యటన కావచ్చు, ఈ రెండు పర్యటనల్లో రెండు కీలక ఘటనలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన సమయంలో జరిగాయి. ఒకటి, రామగిరి పర్యటనలో జగన్మోహన్ రెడ్డి వచ్చినటువంటి హెలికాప్టర్ ధ్వంసం జరిగింది. ఆ తర్వాత పొదిలిలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దాడులు చేయడం జరిగింది. రామగిరి పర్యటనలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తల ముసుగులో కొంతమంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అసాంఘిక శక్తులు ప్రవేశించి వైఎస్ఆర్సీపీ జెండాలు కప్పుకొని అక్కడ ఆ హెలికాప్టర్ను పాక్షికంగా ధ్వంసం చేశారన్నది ఒక ఆరోపణ. మరోవైపు పొదిలిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా ప్రభుత్వం అక్కడ అనుమతి ఇచ్చింది. అనుమతి ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను అక్కడ నిరసన జరపడానికి మోహరించింది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ పైన దాడికి ప్రయత్నించారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపైన రాళ్ళు రువ్వారు. అయితే ఈ రెండు ఘటనలు చూసిన తర్వాత ఇక్కడ తెలుగుదేశం పార్టీ చాలా కీలకంగా వ్యవహరిస్తోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలను ఏ విధంగానైనా సరే హింసాత్మకంగా మార్చడం కానీ, అక్కడ నిరసన జరపడం కానీ, ఏదో విధంగా అడ్డుకునే ప్రయత్నం అయితే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చేస్తోందన్నది విశ్లేషకుల అభిప్రాయం. మరోవైపు సాక్షి మీడియాలో కొమ్మినేని శ్రీనివాసరావు డిబేట్ సందర్భంగా కృష్ణంరాజు మాట్లాడినటువంటి మాటలను సాక్షి మీడియాకు వైఎస్ఆర్సీపీకి ఆపాదించి తెలుగుదేశం పార్టీ ఒక కుట్ర పన్నింది. ఆ కుట్రలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా సాక్షి కార్యాలయాలపైన, యూనిట్ ఆఫీసుల మీద దాడులు చేయడం జరిగింది. అయితే ఈ నిరసనల్లో ఎక్కడ బీజేపీ కానీ, జనసేన కానీ అగ్రభాగాన పాల్గొనలేదు, అగ్రభాగాన నిలవలేదు. కేవలం 1-2 చోట్ల మాత్రమే టీడీపీ వారితో కలిసి పాల్గొన్నారు. కానీ తెలుగుదేశం పార్టీ తీసుకున్నంత స్థాయిలో ఈ కార్యక్రమాన్ని జనసేన, బీజేపీ తీసుకోలేదు. తమకెందుకులే అన్నట్టుగా చూసి చూడనట్టు వ్యవహరించాయి. దీన్ని బట్టి చూస్తే తెలుగుదేశం పార్టీ పట్ల కొంత డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాయి జనసేన, బీజేపీ అన్నది కూడా రాజకీయ విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు. బీజేపీ, జనసేన వైఖరిని కూడా తెలుగుదేశం పార్టీ క్షుణ్ణంగా పరిశీలిస్తోందన్న చర్చ కూడా జరుగుతోంది.
తెలుగుదేశం పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాలకు తెలుగుదేశం పార్టీ మాత్రమే నాయకత్వం వహిస్తోంది, భాగాన నిలుస్తోంది. జనసేన బీజేపీ ఎక్కడ పూర్తి స్థాయిలో పాల్గొనడం లేదు. తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో ఉన్నప్పటికీ తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలకు అంటి ముట్టినట్టుగా వ్యవహరిస్తున్నారు. అంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీకి జనసేన బీజేపీ వైఖరి కూడా స్పష్టంగా అర్థమైనటువంటి పరిస్థితిని గమనించవచ్చు అన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా. మరోవైపు లిక్కర్ కేసు విషయంలో కూడా జనసేన బీజేపీ ఇదే విధంగా వ్యవహరించాయి. తెలుగుదేశం పార్టీ మాత్రమే భుజాన వేసుకొని జగన్మోహన్ రెడ్డిని ఇరికించాలనే కుట్ర ప్రయత్నం ముమ్మరంగా చేస్తోంది. ఇప్పటికీ అది కొనసాగుతోంది. బీజేపీ అగ్రనేతలు కూడా తెలుగుదేశం జనసేన వ్యవహారాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. తెలుగుదేశం జనసేన చేస్తున్నటువంటి అవినీతి వ్యవహారాన్ని తమకు అంటకుండా చూసుకోవాలనే ప్రయత్నాన్ని బీజేపీ అగ్రనేతలు కూడా చేస్తున్నట్టు తెలుస్తోంది. లేదంటే బీజేపీని కూడా రాష్ట్ర ప్రజలు అవినీతి పార్టీగానే గుర్తించే అవకాశం ఉంది. తెలుగుదేశం జనసేన పార్టీలతో కూటమిలో ఉన్నాం కాబట్టి ఆ తెలుగుదేశం జనసేన ఎమ్మెల్యేలు ఏం చేసినా సరే అది బీజేపీ కూడా అంటుకుంటుంది. దాని నుంచి కొంచెం దూరం జరగాలి అని ఒక నిర్ణయానికి బీజేపీ అగ్రనేతలు వచ్చినట్టు తెలుస్తుంది. అందుకే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అండగా నిలబడుతున్నారు, జగన్మోహన్ రెడ్డికి వెనుక నిలబడుతున్నారు. అవకాశం ఉంటే భవిష్యత్తులో ఇంకేదైనా రాజకీయ పరిణామం చోటు చేసుకుంటే, కాలం కలిసి వస్తే బీజేపీ వైఎస్ఆర్సీపీ పొత్తుగా ముందుకు వెళ్ళినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు అన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా.